గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు, కొండ దిగుండా నివసిస్తున్న వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం రామకృష్ణ నగర ప్రాంతం కాళీమాత టెంపుల్ వెళ్లే మార్గంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి సుమారు 5 ఇళ్లు ప్రమాదపు అంచున గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయంతో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు గణబాబు తక్షణమే స్పందించి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సంబంధిత అధికారులతో చేరుకొని అక్కడ నివాసితులను అప్రమత్తం చేసి సురక్షితంగా పునరావిత కేంద్రాలకి తరలించి వారికి ధైర్యం చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అది కూడా కొద్దిగా ఏదన్నా తీసుకోమనండి, ఏదైనా సపోర్ట్ తీసుకోవాలి, ఏదైనా తాళ్ళు కట్టుకుని ఎల్ షేప్ లో ఉంది కదా, పక్కన వాళ్ళందరూ తప్పించాలి. చెప్తున్నాం సార్, పైన దిగిపోతున్నాం అని చెప్తున్నాం. అందరూ అక్కడ ఉన్నారు సార్. కింద కాన్స్టిట్యూన్స్ చెప్పి ఆ పైకి వెళ్ళి కింద కాన్స్టిట్యూన్స్ సపోర్ట్ తీసుకొని లైన్ కట్ చేసి ఇది పడిపోతుంది. అక్కడికి వెళ్ళినటువంటి పవర్ దాన్ని కూడా కట్ చేయాలి. దాని మీద వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ మూవ్ చేస్తున్నారు కదా, అందుకని మూవ్ అవుతుంది. అది కూడా డిస్టర్బెన్స్ ఇస్తే దాని ముందు పోలేదు. మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్నటువంటి రామకృష్ణ నగర్ కొండ, ఆ కొండవాళ్ళ ప్రాంతంలో ఈ ప్రధాన భవనాలకి వెనక ఉండేటువంటి రిటైన్ వాళ్ళు ఈరోజు అంటే నిన్న నైట్ నుంచి పడుతున్న
వర్షాలకి ఆ రిటైన్ వాల్ జారిపడటం, అది ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నుంచి కూడా ఒక్కొక్క పార్ట్ జారిపడటం వల్ల అక్కడ ఉండేటువంటి ఇళ్ళకన్నిటికీ కూడా ప్రమాదం అని తెలిసి మా అధికార యంత్రాంగం అందరూ కూడా వాళ్ళ ముందు రిహాబిటేట్ చేశారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ. ప్రస్తుతానికి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కూడా కట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు ఇవ్వాలో వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ అనేటువంటిది పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇంకా తర్వాత ఇంకా ఈ వర్షం ఇంకా పెరిగితే ఏదైనా ప్రమాదం సంభవించని ఇప్పటికే టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ అలాంటి ఇక్కడ ఉండడం జరిగింది. మరి నేను అందుకని ఉన్నటువంటి పవర్ కనెక్షనే కాదు, పవర్ ఆ పోల్ పైన ఆధారపడి ఉన్నటువంటి పోల్స్ని కూడా కట్ చేసి వేరే మార్గంలో మిగిలిన ఇళ్ళకి కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది.